వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ కార్యాలయంలో దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 108వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ అధ్యక్షులు జింక శ్రీధర్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, దేశ మాజీ ఉప ప్రధానిగా బాబు జగజీవన్ రావు సేవలు నేటి సమాజానికి ఆదర్శం అన్నారు. బాబు జగజీవన్ రావు విగ్రహం వేములవాడ పట్టణంలో లేకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. పట్టణంలో బాబు జగజీవన్ రావు విగ్రహం ప్రభుత్వం ఏర్పాటు చేసి నేటి యువతకు మానీయుని స్ఫూర్తి అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్య సాగర్, ఉపాధ్యక్షులు సుంకరి శ్రీకాంత్, వేములవాడ మండల అధ్యక్షులు నేదూరి రాజు, జింక శ్రీకాంత్, ముద్రకోల గణేష్, నేదూరి శ్రీకాంత్, అల్లువాల రాము, పొత్తూరి మనోహర్, లక్కే దినాకర్, మల్లార మరీష్ తదితరులు పాల్గొన్నారు. వేడుకలను బహుజన సేన ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారి 117వ జయంతి సందర్భంగా బాబు జగజీవన్ రావు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారు సాంఘిక సమానత్వం కోసం మరియు దేశానికి స్వాతంత్ర్యం కల్పించాలన్న పోరాటంలో తన వంతు పాత్ర పోషిస్తూ దేశ ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు చేశారు. వారి సేవలు మర్చిపోరాని వారి యొక్క పోరాట స్ఫూర్తిని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న అసమానతలను తొలగించాలనే లక్ష్యంగా వారు ఎన్నో పోరాటాలు చేశారు. వాటి కోసం ఆల్ ఇండియా తరపున ఎన్నో పోరాటాలు చేసి సామాజిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ అంతటి మహనీయుని విగ్రహం వేములవాడ పట్టణంలో లేకపోవడం చాలా బాధాకరం. వారి యొక్క విగ్రహాన్ని వేములవాడ పట్టణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి నేటి తరం యువతకు వారి స్ఫూర్తిని అందించాలనే వేడుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.